ప్రవక్త శిశువులలో ఒకని భార్య. ప్రవక్త శిశువులలో ఒకని భార్య. అయితే వాళ్ళ ఊరు కానీ వాళ్ళ పేరు కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. వాళ్ళ ఊరు కానీ వాళ్ళ పేరు కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడలేదు. ఏమని రాయబడింది అని అంటే, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము చూడండి. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. అంతటా ప్రవక్త శిశువులలో ఒకని భార్య, నీ దాసుడన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసేయున్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రవక్తలకు ఎవరున్నారు? శిశువులు ఉన్నారు. అలనాడు పాత నిబంధనలో చూస్తే గనక ప్రవక్తలకు శిశువులు ఉన్నారు. అయితే ఆ శిశువులలో ఆ శిశువులలో ఒక అతని భార్య, అంటే ఒక మనిషి భార్య. అయితే ఆ స్త్రీ వచ్చి ఏమంటుందంటే, ఎలీషా దైవజనునొద్దకు వచ్చింది. అయ్యా, ప్రవక్త శిశువులలో నా భర్త యెహోవాయందు భక్తి కలిగిన వాడు, ఆ విషయము నీకు తెలుసు అని మాట్లాడుతుంది. అయితే మొట్టమొదటిగా ఈమె జీవితంలో మనము చూస్తే, లేదా ఈ కుటుంబ జీవితంలో మనం చూస్తే, ఆయన చనిపోయాడు. ఆ కుటుంబంలో చూస్తే మొదటిగా యజమాని జీవితంలో యెహోవాయందు భక్తి కలిగిన వాడు. అయితే యెహోవాయందు భక్తి కలిగిన వారు ఎలాగ ఉంటారు, ఎలాగ నడుచుకుంటారు అని మనం లేఖనాలలో చూస్తే, భక్తి కలిగిన వానికి ఎలాంటి ఉద్దేశాలు, ఎలాంటి తెలివి, ఎలాంటి జ్ఞానము ఉంటుందని మనము చూస్తే, కొన్ని లేఖన భాగాలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం ఈ దినాన. చూడండి, ఆదికాండం చూడండి. ఆదికాండం 20వ అధ్యాయము. ఆదికాండం 20వ అధ్యాయము 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చెప్పి తిని. చాలు. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనము చూసినప్పుడు మీకు మొదటి నుంచి మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక ప్రాంతం ఉందండి. 20వ అధ్యాయం మనము చదివితే గనక ఒక ప్రాంతం ముందు ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరు ఏదంటే గెరారు అనే ప్రాంతం. ఆ ఊరు ఏంటిది? గెరార్ అనే ప్రాంతం లేదా పట్టణం. ఆ గెరార్ అనే పట్టణములో అబ్రహాము తన భార్య అయిన శారా నివసిస్తూ ఉన్నారు, బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు చెప్పాడు గనక తన సొంత దేశమును, తన సొంత ప్రాంతమును, తన సొంత జనాంగమును విడిచిపెట్టి అతడు రావడం జరిగింది. అయితే ఈ గెరార్ అనే ప్రాంతంలో ఒక రాజు ఉన్నాడు. అతడు ఎవరుంటే అబీమెలెకు. అతడెవరు? అబీమెలెకు. ఈ అబీమెలెకు గెరార్ అనే ప్రాంతంలో నివసిస్తూ ఉంటే, ఆ గెరారు ప్రాంతములో దేవుని భయము కొంచెము కూడా లేదు. అయితే దేవుని భయము కొంచెము కూడా లేనప్పుడు ఆ విషయాన్నంతా అబ్రహాము గమనించాడు, గ్రహించాడు, తెలుసుకున్నప్పుడు అక్కడ ఏం జరిగింది అని మనము మొదటి నుంచి కొన్ని వచనాల వరకు చదివితే కనుక, 10 వచనాల వరకు చదివితే, ఈ అబీమెలెకు ఏం చేశాడంటే, ఈ గెరారీ ప్రాంతంలో అబ్రహాము శారాలు ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ అబీమెలెకు శారా అనే ఈ స్త్రీ మీద కనబడిందండి. శారా అనే ఈ స్త్రీ మీద కనబడింది. చెడ్డ తలంపులు వచ్చేసాయి,
చెడ్డ చూపులు వచ్చేసాయి. అందుకే ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయము లేదు, ఏం మాత్రము లేదు, అందుకే నేను ఇట్లాగా చేశాను అంటాడు. ఎందుకు ఇలాగ నేను చేశాను అంటాడంటే, ఈ అబీమెలెకు ఏం చేశాడంటే ఆ గెరారి ప్రాంతంలో అబ్రహాము భార్య శారాను తన ఇంటికి తన పని వాళ్ళతో పిలిపించుకున్నాడండి, పాపము చేయాలని పిలిపించుకున్నాడు. పిలిపించుకున్నప్పుడు ఆ రాత్రి కూడా గడవలేదు, నిద్రిస్తున్నారు అంతే, ఊకాల నిద్రిస్తున్నారు. అయితే శారా వద్దకు ఈ అబీమెలెకు వెళ్ళలేదు, కానీ ఊకాల నిద్రిస్తున్నాడు. యెహోవా దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడాడు. యెహోవా దేవుడు స్వప్నమందు అబీమెలెకు రాజుతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడంటే, అబీమెలెకు, నువ్వు చేసిన పని ఏంటిది అని గద్దిస్తూ మాట్లాడాడు. గద్దిస్తూ మాట్లాడినప్పుడు, అయ్యా నేనేం చేశానంటే, ఇదిగో ఈ గెరారి ప్రాంతములో ప్రవక్త అనే ఒక వ్యక్తి ఉంటున్నాడు, అతడు పరిశుద్ధుడు, అతడు నీతిమంతుడు, అతని భార్యను నువ్వు తెచ్చి నీ ఇంటిలో పెట్టుకున్నావు, నీ ఇంటిలో పెట్టుకున్నావు. ఈ పని నీకు తగనే తగదు. ఒకవేళ అబ్రహాము గనక ప్రార్థన చేస్తే నీవును నీ కుటుంబము లేదా ఈ గెరారు ప్రాంతం అంతటా నాశనమవుతుంది అనని యెహోవా దేవుడు స్వప్నమందు అబీమెలెకుతో మాట్లాడడం జరిగిందండి. 7వ వచనము ఆ వల్ల చదివితే ఉంటుంది. మొదటి నుంచి 10 వచనాల వరకు చదవండి, ఇంటికి పోయిన తర్వాత ఆ మాటలన్నీ ఉంటాయి. అయితే అతడు అంటున్నాడు, నేనేం చేయాలి ఇంకా అని అతడు అలాగా టెన్షన్ పడుతూ ఉంటే, బాధపడుతుంటే దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి శారాను ముట్టకుండగా అబ్రహాముకి అప్పగించు, ఎందుకంటే అతడు ప్రవక్త. అబ్రహాం కూడా ఎవరంట? ప్రవక్త. ఆ మాట ఎక్కడుందంటే 7వ వచనములో ఉంటుంది, 20వ అధ్యాయము 7వ వచనములో ఉంటుంది. ఒక్కసారి చదువుదాం ఆ మాట. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతన్ని అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు, నీవు ఆయమను అతని అప్పగించుమని నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకొనమని స్వప్నం అతనితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. స్వప్నమందు దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ గెరారు ప్రాంతంలో ఉన్న రాజుతో మాట్లాడుతున్నాడు. అబీమెలెకు నువ్వు చేసేది తప్పు, వాళ్ళు పవిత్రమైన మనుషులు, అతడు ప్రవక్త, అతడు గనక ప్రార్థన చేస్తే నీవును నీ ఇంటి వారును నీ ప్రాంతంలో నీ గ్రామంలో ఉన్న వారందరూ ఏం చేస్తారంట? నిశ్చయముగా చచ్చెదరు. జాగ్రత్త, నువ్వు వెళ్ళి ఆమెను ముట్టకుండగా తన భర్తకు అప్పగించు అని మాట్లాడినాడు. అంటే ఇక్కడ ఏమి లేదు అని మనము చూస్తున్నామంటే 11వ వచనంలో ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రము లేదు. ఎందుకు ఇలాగ చేశావని అబ్రహామును అబీమెలెకు వచ్చి అడిగాడు. నేనేమన్నా నీకు కీడు చేశానా ఈ గ్రామంలో ఉన్నప్పుడు? లేదే. ఏం కీడు చేయకుండా నువ్వు నన్ను ఎందుకు ఇంత దారుణంగా ఈ స్థితిలోకి నన్ను నడిపించావు? మొట్టమొదటిగా చెప్పింటే నేను అసలు ఆయమ జోలే పోకుంటుని అన్నట్టుగా ఈ అబీమెలెకు రాజు మాట్లాడినట్టు మనం ఇక్కడ చూస్తాం. ఈనాడు మన విషయంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మనకు దేవుని భయం ఉన్నదా? మనకు దేవుని భయం ఉన్నదా? దేవుని మందిరమునకు వచ్చినప్పుడు కూర్చునేటప్పుడు దేవుని భయం ఉన్నదా?
దేవుని మందిరమునకు వచ్చినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు భయము కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నామా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు భయము కలిగి మాట్లాడకుండా ఎవరితో నిశ్శబ్దంగా పిల్లలతో కానీ ఎవరితో కానీ సహవాసంలో చేసేటప్పుడు లేదా ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ ఇది దేవుని మందిరమో, ఇది దేవుని సన్నిధి అని భయపడుతూ ఇక్కడ కూర్చుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా ప్రభా, నేను ఈ స్థలము ఇది దేవుని మందిరం, ఇది నిన్ను ఆరాధించే స్థలము, నేను భయభక్తులు కలిగి ఇక్కడ కూర్చుంటున్నానా? శ్రద్ధగా నీ మాటలు వింటూ ఉన్నానా? నేను ఎలాగ ఉన్నాను ప్రభువా అని ఒకసారి ప్రతి ఒక్కరు ప్రశ్న వేసుకునండి. దేవుని భయం లేకుండా కూర్చుంటే గనక మన కుటుంబాల మీదకి, మన గ్రామం మీదకి ఏమొస్తుంది? దేవుని ఉగ్రత వస్తుంది. దేవుడు చెప్తున్న మాటలు నేను కాదు ఇవి. ఏమంటాడు? దేవుని భయముగాన లేకుంటే నీకు నీ కుటుంబానికి నాశనం వస్తుంది. జాగ్రత్త అభిమేలెకు అంటున్నాడు. ఈనాడు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలా ఉంటున్నాం, ఎలా బ్రతుకుతూ ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం కదా? దైవ సేవలకు భయపడరు, దేవుని సన్నిధిలో కూర్చునేటప్పుడు భయపడరు. ఇది దేవుని మందిరము, మాట్లాడకూడదు అనే కొంచెం కూడా భయం ఉండదు. అందుకే ప్రసంగ గ్రంథకర్త ఏమంటున్నాడంటే, దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో, ఎలాగొస్తున్నావు అని అంటాడు. అందుకే మనము దేవుని భయము కలిగి బ్రతకాలని ప్రభునామమున మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రవక్త శిశువులలో ఒకడు యెహోవాకు భయభక్తులు కలిగి జీవించాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చూడండి, కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలం. యెహోవా యందు భయము కలిగి ఉంటే నీకు దేవుడు ఏమిస్తాడు? జ్ఞానం ఇస్తాడు. యెహోవా యందు భక్తి కలిగి ఉంటే నీకు వివేకమునిస్తాడు. యెహోవా యందు భయము లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే మూర్ఖతనం వస్తుంది. ఎవరి నుంచి? దుష్టుడి నుంచి, అపవాది నుంచి. నీకేమొస్తుంది? మూర్ఖపు చేష్టలు వస్తాయి, మూర్ఖపు మనసు వస్తుంది, దుష్ట తలంపులు వస్తాయి, దుష్ట ఆలోచనలు వస్తాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏమిస్తాడంట? జ్ఞానం ఇస్తాడండి, జ్ఞానం ఇస్తాడు. అందుకే మనము యెహోవా యందు భక్తి కలిగి భయము కలిగి ఉందుముగాక. చూడండి, ఇంకా కిందికి చూడండి ఏముంది? ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారు. ఆయన శాసనములను అనుసరించి నడుచుకుంటే మంచి వివేకం అంట. దేవుని యందు ఆయన శాసనములను గైకొని వాటి ప్రకారం మనం బ్రతికితే దేవుడు మనకేమిస్తాడు? మంచి వివేకం ఇస్తాడు. ఎలా నడుచుకోవాలో, ఎలాగ ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా కూర్చొని మాట్లాడుతున్నామో అని చెప్పేసి కాస్తంత వివేకము మనకు దేవుడు ఇస్తాడండి. అందుకే యెహోవా యందు భక్తి కలిగి నడుచుకుందాం. అదే 11వ వచనములో చూడండి, తన యందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా యందు ఎలా ఉండాలంట? భయము కలిగి ఉంటే తనకు ఏమిస్తాడంట? ఆహారం ఇస్తాడంట. నీ కుటుంబంలో సమృద్ధి ఇస్తాడండి. దేవుని యందు భయము కలిగి ఉంటే, దేవుని యందు భక్తి కలిగి ఉంటే ఏమిస్తాడు? నీ కుటుంబంలో ఆహారం ఇస్తాడు, సమృద్ధి ఇస్తాడు. యెహోవా యందు భయము లేకుండా, భక్తి లేకుండా ఉంటే కరువు, కష్టాలు, అవమానాలు, నిందల గుండా నువ్వు జీవించవలసిందే. అందుకే యెహోవా యందు భయము భక్తి కలిగి నడుచుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖనాలలో ఇంకొక మాట చూపిద్దాం, ముందరకు వెళ్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు
యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట తెలివికి మూలం. కొంతమంది మనం అంటారు, వానికి తెలివి లేదురా, తెలివి లేకుండా మాట్లాడుతుంటాడు అంటారు. అవునా కదా? వానికి అమ్మాయికి తెలివి లేదు, తెలివి లేకుండా ప్రవర్తిస్తుంది, తెలివి లేకుండా మాట్లాడుతుంది అని అంటారు. అయితే ఇక్కడ అంటాడు, సామెతల గ్రంథములో సామెతలాగా ఎవరు చెప్తున్నారు ఈ గ్రంథాన్ని? ఎవరు రాస్తున్నారు? సొలొమోను మహారాజు రాస్తూ ఉన్నాడు. ఏమని రాస్తున్నాడంటే, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. తెలివికి మూలం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే నీకు తెలివి వస్తుంది అంటాడు. ఇంకొక చోట ఏమంటాడంటే, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఎవరు ఆయన? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆదియు అంతమై ఉన్నవాడు, మొదటివాడు కడపటివాడు కదా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నటువంటి ఆ దేవుని యొద్ద ఏమున్నవంట? జ్ఞానము, వివేకము, బుద్ధి, సర్వ సంపదలు ఆయన యందుండవండి. అందుకే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటే మనకు తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది, వివేకం వస్తుంది, కుటుంబంలో సమృద్ధి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక.